మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగి ఎందరికో మార్గదర్శిగా నిలిచి మానవత్వంలో కూడా మెగాస్టార్గా నిరూపించుకున్న మహానటుడు. ఆయన వారసత్వం ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అండతో తమను తాము నిరూపించుకున్న నటులు ఆ కుటుంబంలో ఎందరో. కానీ తమ టాలెంట్తో తమ కాళ్ళ మీద తాము నిలదొక్కుకొని ఉన్నత శిఖరాలకు చేరింది మాత్రం ఇద్దరే. ఒకరు రామ్ చరణ్, మరొకరు అల్లు అర్జున్. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన బన్నీ ఆర్యాతో పరిశ్రమలో నిలదొక్కుకోగలిగాడు. తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నాడు. ముఖ్యంగా డ్యాన్స్లో తన టాలెంట్ గురించి చెప్పనవసరం లేదు. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు అభిమాన హీరో అయ్యాడు. కానీ చిరంజీవి చట్రం నుండి బయటపడలేకపోయాడు. తనను మెగా కుటుంబ సభ్యుడిగానే ప్రేక్షకులు చూస్తున్నారు. 2014లో విడుదలైన రేసుగుర్రం చిత్రం నుండి అర్జున్ యాటిట్యూడ్లో మార్పు మొదలైంది. మెగా కుటుంబ సభ్యుడిగా కొనసాగడం ఇష్టం లేదన్నట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వరుసగా సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలా వైకుంఠపురంలో సినిమాలు భారీ హిట్లుగా నిలవడంతో ఆ ఫీలింగ్ కాస్త ఎక్కువైంది. ఇండియాలో ఎవరికి లేనటువంటి క్యారవాన్ బీచ్ను కొన్నాడు. లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు. పాలకొల్లులో తాతయ్య అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో అల్లు ఫ్యామిలీ అని ప్రకటించుకున్నాడు. పుష్పతో సీన్ పూర్తిగా మారిపోయింది. అనూహ్యంగా ఆ సినిమా దేశవ్యాప్తంగా బంపర్ హిట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకోవడం ఇంకొక ఎత్తు. ఒక తెలుగు నటుడికి ఆ అవార్డు రావడం అదే ఫస్ట్. దాంతో రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. పుష్ప 2కు 120 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని హైయెస్ట్ పెయిడ్ స్టార్గా పేరందుకున్నాడు. ఇక్కడితో మెగా ఫ్యామిలీ కథ సమాప్తం. మేం వేరే వాళ్ళు వేరే అనే స్థాయికి ఐకాన్ స్టార్ చేరుకున్నాడు. అప్పుడప్పుడు పుట్టినరోజు సందర్భాల్లో వేసే ట్వీట్లు తప్ప నేరుగా కుటుంబాటు కలిసిన సందర్భాలు తక్కువ. అది కూడా తండ్రి అరవింద్ బలవంతం మీదనే. మొత్తానికి చిరంజీవి కుటుంబపు నీడ కూడా తన మీద పడకుండా అల్లు కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. కొనిదెల కుటుంబ సభ్యులు కూడా ఈ మార్పును గమనించి తమ మానాన తాము మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలు ఈ కుటుంబ గొడవలను తారాస్థాయికి చేర్చాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. తను పిఠాపురం నుండి పోటీ చేయగా, అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి నంద్యాల నుండి లోక్సభకు వైపీసీ తరపున పోటీ చేశాడు. దాంతో స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించిన అర్జున్ పవన్ను కనీసం పలకరించడానికి కూడా వెళ్లలేదు. అదే రోజు రామ్ చరణ్ తన తల్లిని తీసుకొని పిఠాపురం వెళ్లి బాబాయిని కలిసి మద్దతు ప్రకటించి అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. పవన్ పేరిట ఓ ట్వీట్ పడేసిన అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఎన్నికల ఫలితాలలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పూర్తి గెలుపును సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి, కేంద్రంలో మోదీ ప్రధాని కావడానికి హేతు కావడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అర్జున్ స్నేహితుడు నంద్యాలలో ఘోరంగా ఓడిపోవడం కూడా మరో పరిణామం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ తన అమ్మ, అన్నయ్య, వదినల ఆశీర్వాదం కోసం సతీపుత్ర సమేతంగా హైదరాబాద్ వచ్చాడు. ఆ సందర్భంలో కొనిదెల కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, ఒక అల్లు కుటుంబం తప్ప. దాంతో ఈ రచ్చ మరింత రాజుకుంది. అభిమానుల మధ్య మంటలు పుట్టాయి. అల్లు అర్జున్ జీవితమే చిరంజీవి ప్రసాదం అనే అభిమానులు సోషల్ మీడియాలో సెగలు రేపారు. దానికి కౌంటర్గా అల్లు అభిమానులు బదులివ్వడం ఇలా సాగుతోంది. అయితే ఇద్దరు సమాన స్థాయి నటులను పోల్చి చూడటం సహజం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.